ప్రొటెస్టెంట్స్ ఎవరైతే క్రిస్టియన్స్ నిజమైన క్రిస్టియన్స్ ఉన్నారో వీళ్ళ సిద్ధాంతాలు వీళ్ళ ఆచారాలు అంటే మీ ఆచారాలు అసలు ఎలా ఉంటాయి? ఆచారాలు అంటే ఏం లేదమ్మా, మాకు ఆచారాలు అంటే ఏముండవు. బైబిల్లో ఆచారాలు ఏమి లేవు. ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు కాదండి అని చెప్పేసి మీరు చెప్పారు. అవును. మీరు ఇలా ఉండాలి, ఇలా ఉంటేనే క్రిస్టియన్స్ అనే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. అవును, నేను వాటిని సిద్ధాంతాలు అంటున్నాను. బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం, బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. 66 అధ్యాయాల 66 పుస్తకాలు ఉంటాయి బైబిల్లో. బైబిల్ అంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్ అంటారు. 66 పుస్తకాలను ఒక దగ్గర పెడితే దాన్ని బైబిల్ అంటాం. బైబిల్ అంటే పుస్తకం అని. దీన్ని హోలీ బైబిల్ అంటాం, పరిశుద్ధ గ్రంథం అని. ఆది కాండం నుండి అంటే మొదటి పుస్తకం నుండి ప్రకటన గ్రంథం అనే చివరి పుస్తకం దాకా ఉన్నటువంటి దేవుడు ఏది చేయమన్నాడో దాన్ని చేయడమే మా ఆచారం, సంప్రదాయం, అంతే. దానికి అగెయిన్స్ట్గా వెళ్ళినప్పుడు వాడిని మేము కల్ట్ అని పిలుస్తాం. వీడు మావాడు కాదు అని పిలుస్తాం. ఈ RCM లోనే బొట్టు పెట్టుకుంటారు, సేమ్ గాజులు వేసుకుంటారు, లైక్ పూలు అన్ని పెట్టుకుంటారు. ప్రొటెస్టెంట్స్ లో అలా ఉండరా? ఉండరు. బొట్టు, గాజులు, పూలు ఉండవు. అంతేనా? బైబిల్లో ఉందా అలా వేసుకోకూడదు అని ఉందా? ఓకే, బైబిల్లో ఉందా అంటే ఓకే, బైబిల్ అన్నది చాలా పెద్ద విషయం. ఇవి చిన్న చిన్న విషయాలు ఇవి. అవును, అంతే కదా. బైబిల్ అనేది చాలా పెద్ద విషయం, ఇది చిన్న విషయం. ఇది బొట్టు పెట్టుకోవడం, పూలు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అంటే తప్పలేదని పూలు పెట్టి అలంకరించుకొని అలా కాదు. పూలు పెట్టుకోవడం ఉద్దేశం ఏంటి? మంచి స్మెల్ కోసం. ఇప్పుడు ఆ పూల స్థానంలో వచ్చే పర్ఫ్యూమ్స్ వచ్చాయి. ఇప్పుడు పూలు ఎందుకు పెట్టుకుంటారంటే వాసన కోసం, మంచి వాసన కోసం, అంతే. అంతమించి ఇంకేం లేదు, కానీ ఇంపార్టెన్స్ లేదు కదా. ఒకవేళ మంచి వాసన కోసం అంటే కొద్దిగా పెట్టుకోవచ్చు, కానీ అలంకరణ వద్దని బైబిల్ చెప్పింది. అలంకరణ అంటే మనం చేస్తున్న ఏ పనికైనా సరే ఒక ఉద్దేశం అనేది ఉంటుంది. నేను ఎందుకు పూలు పెట్టుకుంటున్నాను అంటే దానికి ఒక ఉద్దేశం ఉండాలి. అది ఎదుటి వ్యక్తిని పాడు చేయనంత వరకు ఆ ఉద్దేశం అది మంచిది అవుతుంది. అలా కాకుండా దీని ద్వారా ఎదురుగా ఉన్న వ్యక్తిని అట్రాక్ట్ చేయడమో, టెంప్ట్ చేయడమో, అలా ఎదురుగా ఉన్న వ్యక్తిని తప్పుత్రోవలో పట్టిస్తే కనుక ఇది చెడ్డది అవుతుంది. ఇంటెన్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు చేస్తున్నాను ఆ పనిని? పూలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు అని వ్యక్తిగతం. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేనంత మాత్రం వాళ్ళని పర్ఫ్యూమ్ కొట్టుకోవడం మానలేదు కదా, మంచి సబ్బుతో స్నానం చేస్తున్నాం కదా, లేకపోతే పౌడర్ రాస్తున్నాం కదా. ఇవన్నీ ఎందుకు? మంచి స్మెల్ కోసం, యాక్సెప్టెన్స్ కోసం కదా, అలా మురికిగా లేకుండా. అంటే ఇంటెన్షన్ ఇంపార్టెంట్, ప్యూర్ గా ఉండాలి అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే అలంకరణ. ఇక బొట్టు విషయానికి వస్తాను. బొట్టు పెట్టుకోవచ్చా అంటే, బొట్టు అన్నది హిందూ సంప్రదాయం నుంచి వచ్చింది. మనకు 7 చక్రాలు ఉంటాయని, అందులో 6వ చక్రం ఇక్కడ నుదుటి ఉంటుందని, దాన్ని యాక్టివేట్ చేయడానికి, లేకపోతే శివుడికి 3వ కన్నుకి ప్రతిరూపంగా, ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఈ బొట్టుకు సంబంధించి. బైబిల్ ఏం రాయబడిందంటే విగ్రహారాధనకి దూరంగా ఉండండి అని రాయబడింది. సో వాళ్ళ సిద్ధాంతం అంటే హిందువులది కాబట్టి ఇది ఇక్కడ పెట్టుకోకూడదు. అవును, అంతే కదా. ఎందుకంటే వన్స్ నేను బైబిల్ పట్టుకున్నాను అంటే బైబిల్ ఏం చెప్పిందో దానికి కట్టుబడతాను. విగ్రహాలకు దూరంగా ఉండమని బైబిల్ చెప్పింది కాబట్టి, ఈ బొట్టు అన్నది విగ్రహారాధనలో నుంచి వచ్చింది కాబట్టి నేను బైబిల్ పట్టుకున్నాను, క్రైస్తవుని. ఇక నేను బైబిల్కు బయట ఉన్నటువంటి దేన్ని కూడా నేను అడాప్ట్ చేసుకోను, నేను దాన్ని అనుసరించను. అందులో బొట్టు ఉంది కాబట్టి నేను పెట్టుకోను. గాజులైనా అంతే. గాజులు అంటే అది దాని ఉద్దేశం ఏంటి, ఎంతవరకు పెట్టుకోవచ్చు చెప్పాను కదా. ఇంటెన్షన్ ఇక్కడ మ్యాటర్. బొట్టు మాత్రం మెయిన్. బొట్టు అన్నది కంప్లీట్ గా విగ్రహారాధన నుంచి వచ్చింది. సో బొట్టు కంపల్సరీ పూలు పెట్టుకోవడం విగ్రహారాధన. పూలు గాజులకి ఎక్సెప్షన్ ఉంది. నేను అదే అంటున్నాను, విగ్రహారాధనకి రిలేటెడ్ గా ఉన్నప్పుడు దాన్ని చేయను. మరి గాజులు ఎందుకు పెట్టుకుంటారు నాకు నిజంగా దాని ఇంటెన్షన్ తెలియదు. నాకు తెలియదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడటం లేదు. ఇంటెన్షన్ మ్యాటర్ ఇక్కడ. బొట్టు అనేది కంప్లీట్ విగ్రహారాధన సంబంధించి. బైబిల్లో బొట్టు గురించో, గాజుల గురించో, లేకపోతే పూలు గురించో ఎక్కడా లేదు. అలంకరణ అనేది ఉంది. ఒక్క మాట చెప్తానండి. ఇంకొకటి, ఇప్పుడు మీరు చెప్పారు కదా అలంకరణ అని. ఈ అలంకరణలో చాలా వస్తాయి, నాట్ ఓన్లీ బొట్టు, గాజులు. ఇవి ఇప్పుడు విగ్రహారాధన అన్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. కంపల్సరీ హైందవులు పాటించేవి ఇవి కాబట్టి ఈ 3 హైలైట్ అయినాయి. అలంకరణలో వే ఆఫ్ డ్రెస్సింగ్ ఉండొచ్చు, సంథింగ్. ఇప్పుడు మీరు అన్నారు 1 కిలో మేకప్ వేసుకొని ఉండొచ్చు, ఓకే, ఒక లిప్స్టిక్ వేసి ఉండొచ్చు, కళ్ళకి ఐలైనర్స్ పెట్టి ఉండొచ్చు. ఇవన్నీ కూడా అలంకరణలో భాగంగానే వచ్చేస్తాయి. వే ఆఫ్ డ్రెస్సింగ్ దగ్గర నుంచి తనేం వేసుకుంది. ఇంకొకటి, ఇప్పుడు చీర అనే ట్రెడిషన్ కూడా మరి వీళ్ళదే.
హిందువులదే. సంప్రదాయం వేరు, ఉమ్. మతం వేరు, నేను అదే అంటున్నాను. కల్చర్ వేరు. ఇప్పుడు కల్చర్ సంప్రదాయం ప్రకారమే కదా మీరు ఇక్కడ బొట్టు పెట్టకూడదు అని చెప్పారు. చీర అనే సంప్రదాయం వేరు, కల్చర్ వేరు, ఓకే, మతం వేరు. అదేనండి. మతానికి సంబంధించి కొన్ని ఆచార వ్యవహారాలు మతానికి సంప్రదాయము రిలేటెడ్ గా ముడిపడి ఉండే ఉంటాయి కల్చర్ కదా, ఉంటుంది. ముడిపడే ఉంటాయి కదా ఇవన్నీ. మీరు చెప్పిన దానికి నేను చెప్తానమ్మా. యా. మతానికి రిలేటెడ్ అయినటువంటి కల్చర్ ఉంటుంది. మతానికి రిలేటెడ్ అయినంత వరకు దాన్ని వైలేట్ చేస్తాం, పక్కన పెట్టేస్తాం, దాన్ని అవాయిడ్ చేస్తాం. మతానికి రిలేటెడ్ లేకుండా జాతికి సంబంధించిన కల్చర్ ఉంటుంది. అందులో చీర ఒకటి. ఉమ్. మతానికి రిలేటెడ్గా కల్చర్ ఉంటుందమ్మా. మతానికి రిలేటెడ్గా ఉన్న కల్చర్ని దాన్ని అవాయిడ్ చేస్తాం. మతానికి రిలేటెడ్ లేకుండా జాతికి, ఉదాహరణకి మన భారతీయులు, రైట్, ఓకే. భారతదేశం అనే గడ్డ మీద ఉన్నాం కాబట్టి ఇందులో కల్చర్ ఉంటుంది. ఉమ్. ఉమ్. దీన్ని మనం అడాప్ట్ కల్చర్ చేసుకుంటాం, ప్రకారం అడాప్ట్ వెళ్ళొచ్చు, చేసుకుంటాం. అందులో ప్రాబ్లం లేదు. నా బైబుల్కి కాంట్రడిక్ట్ అవుతున్నటువంటి కల్చర్ని నేను అవాయిడ్ చేస్తాను. నా బైబుల్కి కాంట్రడిక్ట్ కానటువంటి కల్చర్ని అడాప్ట్ చేసుకుంటాను. ఓకే. ఇంకో మాట మీరేమన్నారు అంటే అంటే ఈ బొట్టు పెట్టుకోకూడదు, ఇవి పూలు గాజులు ఇవన్నీ బైబిల్లో లేవు అన్నట్టుగా మీరు అన్నారు. బైబిల్లో ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే చెప్తాను దానికి. ఎలాగంటే బైబిల్లో పేకట ఆడకూడదు అనే మాట లేదు, బైబిల్లో సినిమా చూడకూడదు అనే మాట లేదు, బైబిల్లో సిగరెట్ తాగకూడదు అనే మాట లేదు. కానీ క్రైస్తవులు సిగరెట్ తాగరు, పేకట ఆడరు, సినిమాకి వెళ్ళరు. కానీ ఏముంది బైబిల్లో అంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, మీరు అల్లరికి సంబంధించినవి మీరు చేయకూడదు, పాపానికి సంబంధించి చేయకూడదు అని రాయబడింది. సో ఇప్పుడు చెప్పినటువంటి పేకాట కానీ సినిమా ఇవన్నీ కూడా దాని కిందకి వస్తాయి, ఆ కేటగిరీ కిందకి వస్తాయి.